జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసినప్పుడు ఆయనతో మీరు మాట్లాడినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? That is something extraordinary feeling. The moment I entered in his cabin, మక్బూల్ భాయ్ అలాంటి మంచిని కలిసేపోయినప్పుడు మీకు స్పెషల్ అనిపిస్తుంది. స్పెషల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏమనుకుంటున్నారు? మన ఇల్లు కట్టించినాడు, ప్లాట్ ఇస్తున్నాడు. సో ఈయన విజన్ అనేది మేము మీరు ఆలోచించే విధంగా లేదు. మోర్ దాన్ పొత్తులతో కూడినటువంటి అటాక్ జనసేన టీడీపీ గురించి మీరేమంటారు? మీరు పొత్తు అని చెప్పి తొత్తు చేసేస్తున్నారండి. ఇక్కడ ఆయన పైన భరోసా లేదు, ఆయన వస్తాడని. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఒక పార్టీ అధినేత అయి ఉండి మీటింగ్లలో వచ్చి పవన్ కళ్యాణ్ని జనసేన పొగుడుతున్నాడు. ఆయన ఆలోచన పవన్ కళ్యాణ్ నేను అండదండలు ఇస్తాను, నా అండదండలన్నీ టీడీపీకే అంటున్నాడు. ఏం చేయాలి? ఆయన అండదండలు సినిమాల్లో అయితే ఏందో లేదనుకోవచ్చు. ఆయన సినిమాలకి బాగుంటాడు కానీ ఆయన హీఈస్ ఓన్లీ ఫర్ మూవీస్. అంత తప్పితే షర్మిలమ్మ గారు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా రాబోతున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదండి. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ముక్కలైన తర్వాత కాంగ్రెస్ అనేవాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా ఏమైనా గొప్ప మార్పులు ఏమైనా వస్తాయా? చాలా మార్పులు వస్తాయండి. మన బ్రిటన్ నుంచి ఎలా ఈ వాలంటరీ వ్యవస్థ నడుపుతున్నారు, ఎట్లా నడుస్తూ ఉందని బ్రిటన్ నుంచి ఒక టీం వచ్చింది అధ్యయనం చేసి, తెలుసా మీకు? సో ఈయన చేసే పనులు బిఎస్ మక్బూల్ గారు లోకలా నాన్ లోకలా? ఇంతకుముందు వచ్చిండే ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ పుట్టినారు ఏమనేది వాళ్ళకి అడిగి తెలుసుకోండి. నేను కదిరిలో పుట్టినాను, కదిరిలో పెరిగినాను, నా ఎడ్యుకేషన్ కదిరిలో జరిగింది. దాని తర్వాత ఏదో వ్యాపారం కోసం అనంతపురం జిల్లాలో ర్యాలీలు కావచ్చు, సభలు కావచ్చు, అన్ని కదిరిలోనే జరుగుతున్నాయి. మీకు స్పందన ఎలా వస్తుందండి? ఈరోజు కుటావులలో ఒక 4-5 ఇండ్లకు పోయి కలిసి వద్దామని పోతే అట్లే ఒక 20-30 హౌసెస్కి పోవడం జరిగింది. అవ్వ వచ్చి మాట్లాడుతున్న నాకు వినిపిలే. లాస్ట్లో ఆమెకు ఏం అనిపించిందో ఏమో, నా కండువ చూసి జగన్ గారిని ఎత్తి కళ్ళకు పెట్టుకుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజయ్. ప్రస్తుతం మనం కదిరి నియోజకవర్గం అనగానే బిఎస్ మక్బూల్ గారిని కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ప్లస్ కదిరి నియోజకవర్గపు మన మక్బూల్ గారు ఉన్నారు. ఆయనతో నేడు మన ఐడ్రీమ్ ముందుకు వచ్చారు. ఆయనలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన ఎలా ముందుకు వెళ్తారనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా ఐడ్రీమ్ తరపున, కదిరి మా ఐడ్రీమ్ వీక్షకులు ప్రేక్షకుల తరపున కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదటగా మిమ్మల్ని ఇదే చూడడం నేనైతే. అవును, ఎందుకంటే మా ఐడ్రీమ్కి మీరు ఫస్ట్ టైం రావడం. అవునండి. సరే, ఏం లేదు, మీరు మొదటగా మీ యొక్క ఫ్యామిలీ, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, మీరు ఎలా అనేది, మరి మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి మొదలైంది అనేది చెప్పండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక నా పర్సనల్ లైఫ్ గురించి వచ్చేసరికి నేను కదిరిలోనే పుట్టినాను. 1972లో కదిరిలో నా బాన్ అయింది. దాని తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ 8th వరకు కదిరిలో చదివినాను. 5th వరకు ఒక నీలయ కాన్వెంట్ అని ఉంది, ఇంగ్లీష్ మీడియం ఆ టైంలో అక్కడ. దాని తర్వాత 7th, 6th, 7th, 8th గవర్నమెంట్ హై స్కూల్లో చదివినాం. 9th, 10th నేను బోర్డింగ్ స్కూల్లో హిందూపూర్లో చదివినాను. సేవామందిర్ అని ఒక ఫేమస్ ఆ టైంలో సేవామందిర్లో చదవడం జరిగింది. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ బీటీ కాలేజ్ మదన్పల్లిలో చదవడం జరిగింది. ఇంజనీరింగ్లో ఆ టైంలో ఎంసెట్లో
మేము ఉత్తీర్ణులై ఇంజనీరింగ్లో జాయిన్ అయినాం. దాని తర్వాత డిస్కంటిన్యూ చేసేసినాం. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్ అండ్ ద రెస్ట్ ఈజ్, నాకు 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కుమారుడు గ్రాడ్యుయేషన్ చేసినాడు, పెండ్లిగానే అయిపోయింది. కూతురు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, ఆమె కానీ పెళ్లి చేసేసినాను. లాస్ట్ సన్ హీ స్టడీడ్ ఇన్ లండన్ ఇన్ ఆక్స్ఫర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఇప్పుడు ప్రస్తుతం మాతోనే బిజినెస్లో ఉన్నాడు. ఓకే. మీ అంటే తల్లిదండ్రులు సార్, మీ ఫాదర్? మై ఫాదర్, మా బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ వచ్చి ఆయిల్ మిల్. మాకు కదిర్లో 1965లో ఆయిల్ మిల్, అంటే అప్పుడు కదిర్లో ఆయిల్ మిల్స్ లేవు, మందే ఆయిల్ మిల్ మొట్టమొదటిది. మొట్టమొదటిది 1965లో. క్యాస్టర్ ఆయిల్ ఉంది. క్యాస్టర్ ఆయిల్ అంటే లూబ్రికెంట్ కాదు, ఆమ్లం నూనె అంటాయి అది. దాని తర్వాత మేము ఎడిబుల్ ఆయిల్స్లో వచ్చినాం. ఇది గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్లో వచ్చింటే మాది ఆయిల్ మిల్. దాని తర్వాత నేను బిజినెసెస్లో ట్రావెల్ ఫీల్డ్లో వచ్చేసి 1998లో ఐ ఫౌండ్ వన్ ట్రావెల్ ఏజెన్సీ బై నేమ్ అతీక్ హస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎస్, ఇన్ కదిరి. యా, ఫ్రమ్ 1998 to 2008 ఇక్కడే చేసినాము. 2008లో పిల్లోళ్ళ అప్పర్ ఎడ్యుకేషన్ కొరకు నేను బెంగళూరుకి పోవడం జరిగింది. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అండ్ మై బిజినెస్ ఆల్సో అది ఎక్కడున్నా చేయొచ్చు, కదిరిలోనూ చేయొచ్చు, బెంగళూరులోనూ చేయొచ్చు, అది ఎక్కడున్నా చేయొచ్చు. సో వస్తా పోతా ఉంటే నేను కదిరి, మా ఇల్లు మాది ప్రతి ఒక్కటి కదిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. మై ఓన్ హౌస్ ఫ్రమ్ డే 1. మీ ఫాదర్ పేరు సార్? బిఎస్ అల్లా బకష్ మై ఫాదర్, అండ్ మై మదర్ ఈజ్ ఎ తాహిరా బేగం అని. సో బోత్ ఆర్ నౌ. బ్రదర్స్? 5 sisters నాకు. ఐఎమ్ ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. 5 sistersలో 2కి పావుగడ అని కర్ణాటకలో ఇచ్చినాం, మిగతా 3 కదిరిలోనే ఇచ్చినాం. మేము ఇక్కడే నా కూతురు కానీ కదిరిలోనే పెళ్లి చేసినాను నేను. మా సిస్టర్ సన్కి ఇచ్చినాం, కదిరిలోనే ఉంటుంది నా కూతురు కానీ. అంటే మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు? అవును, ఇక్కడే ఉన్నాం కదిరిలో. 2 sisters తప్ప? అవును అవును అవును, 3 sisters. మీరు మ్యారేజ్ కూడా ఇక్కడే? నేను పుంగనూరులో చేసుకున్నానండి మ్యారేజ్. అవును. లవ్ మ్యారేజా సార్? అరేంజ్ మ్యారేజ్, పేరెంట్స్. ఓకే. అయినా మీరు 2 పిల్లలకి పెళ్లి చేసినా కానీ ఇంత స్మార్ట్గా, ఇంత యంగ్గా కనబడుతున్నారు సార్. నేను యంగేనండి, నేను ఓల్డ్ ఏడా. నేను ఐ ఆల్సో మ్యారీడ్ ఇన్ అర్లీ ఏజ్ ఓన్లీ. ఓకే. పిల్లలు కానీ త్వరగా పెళ్లి చేసి సెటిల్ చేసేసినాను. సో దట్ నాకు చాలా ఇప్పుడు ఫ్రీ అయిపోయినాను. నేను ఈ ప్రజల సేవ చేసే కానీ ఏమైనా కానీ నాకు ఏమి ఇప్పుడు అడ్డంకులు లేవు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ నౌ. ఈ సేవా గుణం అనేది మీకు చిన్నప్పటి నుంచే ఉందా, లేకుంటే ఇప్పుడు మధ్యలో ఏమైనా? లేదండి, చిన్నప్పటి నుంచి ఉంది. హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉంది. ముందు నుంచి నాకు ఈ సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం నాకు. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కలిసినప్పుడు, ఆయనతో మీరు మాట్లాడినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండింది? దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ హిస్ క్యాబిన్, మక్బూల్ భాయ్ ఆవ్ అని పిలిచినారు. నాకు చాలా స్పెషల్ ఫీల్. స్పెషల్ అంటే జగన్మోహన్ రెడ్డి కలిసే, ఈయన జగన్మోహన్ రెడ్డి అనే ఇది ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సనాలిటీ, రాజకీయ విప్లవం. ఆయన ఈ దేశ చరిత్రలోనే, ఈ దేశంలోనే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఈయన కొంచెం స్పెషల్. సేవా కార్యక్రమాల్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, అభివృద్ధి, మీరు సంక్షేమ పథకాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అలాంటి మంచిని కలిసేపోయినప్పుడు మీకు స్పెషల్ అనిపిస్తుంది. స్పెషల్ అంటే అది మాటలో రాదనమాట. ఆ ఫీలింగ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. అది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విచ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్. సో పోయి మాట్లాడిన తర్వాత చాలా స్పెషల్ అనిపించింది. ఐ ఫెల్ట్ సో ఎంబరెస్డ్. సో ఇంట్రెస్టింగ్గా ఉండిందనమాట ఆయనతో మాట్లాడేటప్పుడు. ఆయన వెరీ క్యాజువల్గా మాట్లాడు. ఎవరైనా చూస్తే ఏదో 20-30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉండి మాట్లాడతారే అట్లా అనిపించింది. మీకు ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ కానీ, అభిమానం కానీ, ఇంటరాక్షన్? ఫ్యామిలీతో, ఆ ఫ్యామిలీ అంటే మాకు ఇప్పటి నుంచి కానీ, నేను చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీ, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయన ఆలోచన, ఆయన తీరు అనేది చాలా మాకు ఇన్స్పిరేషన్గా ఉండింది. సో ఆ ఫ్యామిలీతో కొంచెం ఆలోచిస్తే, ఆ రోజుల్లో మహానేత చనిపోయినప్పుడు చాలా ఏడ్చినాను నేను. ఆ టీవీలో చూస్తూ ఉంటే ఆ డే అంతా మనకు, అంటే అది జరిగినప్పటి నుంచి చాలా బాధపడినాం. ఇంత పెద్ద మహానేత, ఇంత సేవా గుణం కలిగిన ఇంత పెద్ద నాయకుడు వెళ్ళిపోయినాడని. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనలో వాళ్ళ ఫాదర్ని మేము చూసుకుంటున్నాము.
తండ్రికి తగ్గ తనయుడని ఈయన అనిపించుకున్నాడు, ఇంకా ఎక్కువే చేస్తున్నాడు. చూడండి ఇప్పుడే వృద్ధాప్య పింఛన్ 15,000, 2,000 దేశంలో ఎక్కడిస్తున్నారు, 3,000 ఇస్తున్నారు. జన్మభూమి ఉన్నప్పుడు ప్రజలు 5 కిలోమీటర్లు నడుచుకొని పోయి 500 తీసుకునేవారు. 5 కిలోమీటర్లు నడుచుకొని పోయి 500. వేరే జగన్మోహన్ రెడ్డి గారి పింఛన్ ఎట్లా ఇస్తున్నారంటే 5 గంటలకు పోయి వాలంటీర్ 3,000 ఇచ్చేస్తారు. మీరే చెప్పండి ఎంత ఈ డిఫరెన్స్ మీరు చూడండి ఎట్లుందనేది. సో ఎవరు ఆలోచన ఏని ఎవరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేని పనులు ఏమైనా చేస్తున్నారు అంటే హిజ్ విజన్ ఫర్ ద దిస్ స్టేట్ ఫర్. ఆయన విజన్ ఏమనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏమనుకుంటున్నారు? ఆయన విజన్ ఈ స్టేట్ ఈ ప్రజల కొరకు ఆయన విజన్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆయన డెవలప్మెంట్ ఆలోచిస్తారు, ఆయన సంక్షేమం, వాళ్ళు పిల్లల చదువుకు నుంచి చూడండి. ఇప్పుడే యూనిఫామ్లో ఏ గవర్నమెంట్ ఇస్తా ఉంది, ఎక్కడ ఇస్తా ఉంది మీకు? ఏ యూనిఫామ్ అంటే ఎట్లా? కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లున్నాయో అట్లే కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు ఫుడ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో దానికన్నా మంచి ఫుడ్. హీఈస్ ద పర్సన్ హూ విల్ ఈయన ప్రిపేర్ చేస్తాడు మెన్యూ వాళ్ళ కోసం, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి అనేది. సో ఇలాంటి ఆలోచన. అదే కాక ఎడ్యుకేషన్ తీసుకోండి, హెల్త్ తీసుకోండి. ఆరోగ్యశ్రీ 25 lakh rupees మీరు చెప్పండి ఎవరు ఇస్తున్నారు దేశంలో? మీరు ఒక్క స్టేట్ ఉచ్చరించండి, లేదే. సో ఈయన అదే కాదు, హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ఇండ్లు చూడండి, మన ఇండ్లు కట్టించినాడు, ప్లాట్ ఇస్తున్నాడు. సో ఈయన విజన్ అనేది మీరు ఆలోచించే విధంగా లేదు. మోర్ దాన్ ఆర్ థింకింగ్, మోర్ దాన్ ఆర్ ఇదన్నమాట. ఓకే సార్, మీరు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు? ఫస్ట్ టైం July 31st, 2023లో కలిసానండి ఆయనకి. నాకు ఆడ నుంచి పిలుపు వచ్చింది, సీఎం గారు పిలుస్తున్నారు మీరు రాండి అని. నేను అడిగినాను అపాయింట్మెంట్. సార్ మీరు రాండి అపాయింట్మెంట్ ఉందన్నారు. పోయి ఈవినింగ్ మీరు 5 o'clockకి పోయినాం. ఆన్ డాట్ మాకు 5 o'clockకి లోపల పిలిచినారు. పోయి ఆయనకి కలిసినాము. అంటే ఫస్ట్ టైం కలిసి 2023లోనే? ఎస్ ఎస్. అంతకుముందు నో. సార్ మీకు ఇప్పుడు కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చారు. అవును. కదిరి ప్రజలకు అంటే ఈ ఎన్నికల తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కదిరి ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చేసేటివి చాలా ఉన్నాయండి. మేము ఆలోచిస్తున్నాము. దానికన్నా ముందే మా సీఎం గారు ఆలోచించేస్తారు ఈ నియోజకవర్గానికి ఏం చేయాలి, ఇక్కడ ఏం అవసరం ఉందనేది. అయినా కానీ దానిలో కొన్ని నేను చెప్పుకోదలుచుకున్నాను. ఇప్పుడుండే ప్రస్తుత శాసనసభ్యులు కానీ కదిరికి చాలా డెవలప్మెంట్ చేసినారు. ఆయన కానీ చాలా మంచి ఆలోచిస్తారు. సో మన శాసనసభ్యులు శ్రీ సిద్ధారెడ్డి కానీ, పూల శ్రీనివాసులు రెడ్డి కానీ, ఇంకా చాలామంది మా నేతలు నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని డెవలప్మెంట్లో వాళ్ళని భాగస్వాములుగా చేసుకోవాలని మనసులో ఉంది. దానిలో ఒకటి చెప్పాలనుకున్నాను. బీడీ కార్మికులకు ఎన్నో ఏళ్ల నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ కొరకు ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఆచరణలో రాలేదు. అది ఒక హాస్పిటల్ అవసరం ఉంది వాళ్ళకు. ఇది ఇప్పటిది ప్రపోజల్ కాదు, ఇది ఇయర్స్ నేను అనుకుంటున్నా 10-15 years ముందు ది ప్రపోజల్ ఇది ఈఎస్ఐ హాస్పిటల్ కానీ. రెండోది ఎంప్లాయ్మెంట్ కొరకు మన పిల్లలు బయటికి చాలా పోతున్నారు. ఇప్పుడు బెంగళూరులోనే చూడండి, మన లాస్ట్ వీక్ నేను పోయినప్పుడు బెంగళూరులో మీటింగ్ చేసి వచ్చినాను. 1000 మంది 2000 మంది సర్జాపూర్ అని ఉంటుంది, అక్కడ దొరుకుతారు. మీరు ఏం చేస్తున్నారంటే ఏదో పనులు చేస్తామంటున్నారు. ఏం పనులు వాళ్ళు అక్కడ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకు మాట్లాడి, ఎందుకంటే కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొత్త టైటిల్ వచ్చేసింది. అంటే వాళ్ళకు ఏం కావాలి, ఐటీ కంపెనీస్కి పని కావాలి, ఎక్కడి నుంచైనా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంటి నుంచి చేస్తున్నారు, కదిరిలో చేస్తున్నారు, పక్కన చేస్తున్నారు, మా కాన్స్టిట్యున్సీస్లో ఇళ్లలో ఉండి చేస్తున్నారు పిల్లలు. సో అట్లాంటప్పుడు వాళ్ళు కదిరిలోనే ఒక అది ఐటీ కంపెనీ పెట్టేస్తే దట్ ఈస్ కాల్డ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఇదనమాట. ఇక్కడి నుంచే చేస్తారు మా పిల్లలు. సో అక్కడ పోయి అక్కడ ఉండేది వాళ్ళకంతా ఖర్చులు తగ్గిపోతాయి. అట్లాంటివి ఇక్కడ తీసుకొని రావాలని. అది కాక నేను ఒకటి బాంబే రేయాన్ కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ, ఓకే, వాళ్ళతో నేను మాట్లాడినాను ముందే. సో వాళ్ళు కానీ అంటే మీరు ఈ ఎన్నికలకు ముందే కదిరి ప్రజలకు ఏమి ఇవ్వాలా అనేది ఉండాలి. లేకపోతే మేము ఊరికే ఎమ్మెల్యే అయ్యేదానికి రాలేదు. ఏదో సేవ చేయాలి, నాతో ఎంత బెస్ట్ అయితే అంత చేయాలి కదిరి ప్రజలకు, కదిరి నియోజకవర్గ ప్రజలకు అనే దాంతోనే వచ్చిండేది. లేకపోతే బిజినెస్ చేసుకోవాలంటే మేము వచ్చే అవసరం లేదనమాట. ఇది ఆల్రెడీ ఉంది మనకు. ఇప్పుడు అబ్సల్యూట్లీ ప్రజలకు ఏదన్నా మేము బెస్ట్ ఇవ్వగలగాలి అనే ఆలోచనతోనే. రెండు చెప్పారు, ఒకటి బీడీ కార్మికులకు ఒక హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ అనేది,
రెండోది వచ్చేసి ఈ ఐటీ కంపెనీస్ గురించి ఒకటి, మూడోది ముస్లిమ్స్కి టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ ఒకటి చెప్పారు. ఇంకా మూడోది ఇంకోటి ఉందండి, ముస్లిమ్స్ కొరకు ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంక్. అది మైనారిటీస్కి ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ ఉంది. అది మేము ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది మేము తప్పకుండా తీసుకునే వస్తాము. అది సీఎం గారితో కానీ ఏ లెవెల్లో అయినా కానీ పోయి మాట్లాడి అది పాసిబుల్, అది ఇంపాసిబుల్ ఏం కాదు అది. సో అది వేరే స్టేట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. ఆ మోడల్ తీసుకుని వచ్చి ఇక్కడ కానీ అది పెట్టాలనేది చాలా ఆలోచన నాకు. అంటే రాబోయే రోజుల్లో మీరు కదిరి పట్టణ ప్రజల మైనారిటీస్కి అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే అన్ని స్టేట్ లెవెల్లో వచ్చేస్తుంది, ఆరాంగా చేయొచ్చు. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. అంటే 0% ఇంట్రెస్ట్తో? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ 0% ఫినాన్స్. దిస్ ఈజ్ ఎ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు లోన్స్ ఇస్తారు. వాళ్ళకు మేము మంత్లీ వచ్చి ప్రిన్సిపల్లో కట్టాల. దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఫర్ దట్ లోన్ అమౌంట్. పాయింట్ టు బి నోటెడ్, దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఫర్ దట్ లోన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకుంటే నెలకు వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు ఈఎంఐ, అది కట్టుకొని పోతూ ఉండాలి. అట్లా అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మీకు తోపుడు బండ్లు ఉంటాయి, ఏదో ఉంటాయి ఎన్నో, వాళ్ళు రోజు ఏం తీసుకుంటున్నారు, మైక్రో ఫైనాన్స్ తీసుకొని కట్టలేకపోతున్నారు. సో వాళ్ళకి ఇచ్చేస్తే బండ్లు తీసుకుంటారు, కష్టపడతారు, వాళ్ళు తింటారు, ప్లస్ వచ్చి నెలకు వచ్చి ఈఎంఐ కట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కట్టేదానికి ఫ్రీ అయిపోతుంది, ఆ బ్యాంకు ఆ అమౌంట్ వాపస్ వచ్చేస్తుంది. సో దట్ చాలా మంది బెనిఫిట్ పొందగలుగుతారు దాంతో. ముస్లిం మైనారిటీస్కి నేను ఏం చేయదలుచున్నానంటే ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ₹1,00,000 లోన్ తీసుకుంటాం అనుకోండి, దానికి బ్యాంక్ వచ్చి ఈఎంఐ ఫిక్స్ చేస్తుంది. దెర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఫర్ దట్ మనీ. మంత్లీ ఈఎంఐ కట్టేయాల, అసలు కట్టాలి అంతే. వడ్డీ లేదు దానికి. ఈ ఆలోచన నేను వేరే కంట్రీస్లో చూసినాను. అది చూసినప్పటి నుంచి నా మనసులో ఉన్నింది. నేను తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి ముందు పెడతాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఆయనే ముఖ్యమంత్రి. సో ఆయనకి ప్రపోజల్ పెట్టి ఈ స్టేట్ అంతా మేము మోడల్ కాదలుచుకున్నాను. నేను ఈ కంట్రీకే మోడల్ అయిపోతుంది. ఇది ఆలోచన అయితే బాగుంది సార్. అంటే వడ్డీ లేకుండా ఇది ఓన్లీ అసలు కట్టాలి మీరు. సో ఇది మైనారిటీస్కి మన దగ్గర చాలా బెనిఫిట్ అనమాట ఇది. ఎందుకంటే చాలా బీదోళ్ళు ఉన్నారు సార్ మన కమ్యూనిటీలో. సో వాళ్ళ కొరకు తోపుడు బండ్లు ఉన్నాయి, ఇట్లాంటివి ఎన్నో. నేను ఒక పేరు చెప్తున్నాను, తోపుడు బండ్లు అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారు. దిస్ విల్ బికమ్ మోడల్ టు దిస్ కంట్రీ, ద హోల్ కంట్రీ. వేరే స్టేట్స్ కానీ దీన్ని తీసుకుంటారు, ఇది చాలా బాగుంది అని. నాట్ ఓన్లీ ఫర్ దిస్ కమ్యూనిటీ మైనారిటీస్కి, వేరే వాళ్ళు కానీ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ బయట అంటే మన దేశం బయట జరుగుతున్నాయి. ఓకే, జరుగుతున్నాయి. అది మీరు తీసుకురావాలనుకుంటున్నారు? అవునండి. మీరు కదిరి పట్టణ ప్రజల వాళ్ళకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్? అవునండి, చెప్పినాను మీకు. టెక్స్టైల్ పార్క్ చెప్పినాను. ఇది 0% టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు సార్ మీరు? నేను ఇద్దరికి మాట్లాడినానండి, బాంబే ర్యాన్ కంపెనీకి మాట్లాడినాను. వాళ్ళు కానీ ఏమంటే కొంచెం మేము ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా మేము దీంట్లో బిజీ అయిపోయినాం. అదర్వైజ్ ఎమ్మెల్యే గారితో కలిసి వాళ్ళతో మాట్లాడి చేయదలుచుకున్నాం మేము, కానీ టైం దొరక్క చేయలేకపోయినాం. ఇప్పుడు చేద్దాం, కమింగ్ డేస్ మీకు అవకాశం వచ్చింది తప్పకుండా. సార్ మీరు ఇంకా ఏమేం చేయాలి అంటే చాలామంది కొంతమంది అయితే మామూలుగా పదవి కావాలనుకునే వాళ్ళు ఏదో వాళ్ళ సంపాదన, వాళ్ళ రాయల్టీ, వాళ్ళు ఏదో ఒక హోందాతనం కోసము లేకుంటే ఒక హోదా కోసము ఇలా వస్తారు. మీరు ఎలా రావాలనుకుంటున్నారు? నేను ఓన్లీ సర్వీస్ మోటివ్, సర్వీస్ కోసమే వచ్చినాను నేను. అపార్ట్ ఫ్రమ్ సర్వీస్ నా మధ్యలో ఏం లేదు. నేను ఏదో హుందాగా అది ఇది ఏం లేదు. అందరిలో ఒకడైపోయి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ కోసం ఏదో మంచి చేయాలనే తపనతో నేను వచ్చినాను, అదే చేస్తాను అంతే. డబ్బు కోసం కాదు. డబ్బు ఏందండి, డబ్బులు ఎందుకు మనకు? ఇదే కదా, డబ్బులు ఏముంది, పిల్లలు సెటిల్ అయిపోయినారు, మనకు తినే దేవుడు ఇచ్చినాడు, దాని తర్వాత ఇంకేం కావాలి మనకు? మామూలుగా జనరల్గా లేదండి, వచ్చే వాళ్ళు అన్ని ఆశించి వస్తారు. అబ్సల్యూట్లీ ఫర్ సర్వీస్. ఓకే, ఓన్లీ సర్వీస్ అంటారు. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు మన జిల్లాలోనే మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా జరుగుతున్న ర్యాలీలు కావచ్చు, సభలు కావచ్చు, అన్ని కదిరిలోనే జరుగుతున్నాయి. మీకు స్పందన ఎలా వస్తుందంట? చాలా బాగుందండి. నేను ఈరోజు కుటాగులలో కొత్తగా మన పార్టీలో చేరినారు
చేరిన తర్వాత ఒక 4-5 ఇండ్లకు పోయి కలిసి వద్దామని పోతే అట్లే ఒక 20-30 హౌసెస్కి పోవడం జరిగింది. పోతా ఉంటే ఒక ఓల్డ్ అవ్వ వచ్చి మాట్లాడుతున్న నాకు వినిపిలే. లాస్ట్లో ఆమెకు ఏం అనిపించిందో ఏమో, నా కండువ చూసి జగన్ గారిని ఎత్తి కండ్లకు పెట్టుకుంది. దాంతో అర్థమవుతుంది ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉంది, ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు వీళ్ళ గురించి, అందువల్లే వాళ్ళు ఇంత ఆయన అంటే ప్రేమాభిమానాలు చూపిస్తారనేది మీకు వెళ్ళి అర్థమవుతుంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చాలా రైట్ పార్టీలో ఉన్నాను. ఒక మంచి ముఖ్యమంత్రి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అండర్ మేము వచ్చినామనేది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అవతల మీకు పోటీగా రాబోతుంది ఒక సైన్యం, అంటే పొత్తులతో కూడినటువంటి అటాక్. జనసేన, టీడీపీ, కాంగ్రెసు, బీజేపీ. టీడీపీ గురించి మీరేమంటారు? మీరు పొత్తు అని చెప్పి తొత్తు చేసేసినారండి ఇక్కడ. పొత్తులు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఓకే, మేమంతా ఆయనతో ఉన్నామంటే ఆ సింహంతో సింహాలే వస్తున్నాయి. ఆడుందండి. మీరు పొత్తు వచ్చి తొత్తు అయిపోయింది. ఒకటే రావడం లేదు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆయనకి జనసేన కావాలంట, మళ్ళీ బీజేపీతో అక్కడ పోయి జేపీ నడ్డా దగ్గర ఆర్స్ టుగెదర్ కూర్చొని నాకు అలయన్స్ చేసుకోండి అని పోయి బంగపోతున్నాడు. అంటే ఆయనపైనే భరోసా లేదు ఆయన వస్తాడని. ఇక్కడైతే సింహం ఒకటి వస్తూ ఉంది కదా. సింహంతో అన్ని సింహాలు కలిసి ఎట్లొస్తున్నాయంటే వాళ్ళ అటాక్ అని ఎవరు తీసేయండి మీరు, అది బేకార్. ఇది అటాక్ ఇక్కడ నుంచి వస్తూ ఉండేది, ఇక్కడ సింహాలు వస్తున్నాయి. ఆడాడున్నాయి అటాక్. ఒకరు వస్తే ఏమోలే ఒకడే వస్తానంటే ఏమో పవర్ ఉందేమో అనుకోవచ్చు. పవర్ లేదండి, ఇక్కడ పవర్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు సార్? ఆయన అన్ని జిమ్మికులు అన్ని ఇవి చేస్తా అంటాడు కదా, అన్ని ఆయన ఎత్తుగడలు అయిపోయినాదండి. 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఎప్పుడు చెప్తుంటాడు ఆయన. మళ్ళీ 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే మనిషి ఎంత స్ట్రాంగ్ ఉండాలా. ఎప్పుడు చూసినా కాదండి, ఒక పార్టీకి అధినేత అయి ఉండి మీటింగ్లలో వచ్చి పవన్ కళ్యాణ్ని జనసేన పొగుడుతున్నాడు. ఆయన ఆలోచన ఏమనేది ఈడే మీకు తేటతెల్లేమైపోయింది. వేరే మన పార్టీ మేము ఏం చేస్తాం, మన ఏమి విజన్ ఉందనేది క్లియర్గా చెప్తున్నారు మా సీఎం గారు, మా ముఖ్యమంత్రి, మా లీడర్. ఆయన ఆలోచన ఏముంది? రీసెంట్లీ మీకు తెలిసిపోయింది ఆయన ఏం చేస్తారనేది. ఏం చేయలేరు, వాళ్ళతో మనకు ఏమి ఎఫెక్ట్ ఉండదు. వన్ సైడెడ్ ఎలక్షన్ ఇది. సో అంటే 175 వై నాట్ 175? ఆర్ స్లోగన్ ఇస్ 175. మేము మా సర్వేలో 175 వచ్చేసినాయి. ఎంపీలు 25 వస్తారు. మీకు యాడ్ నుంచి వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ నేను అండదండలు ఇస్తాను, నా అండదండలన్నీ టీడీపీకి అంటున్నాడు. ఏం చేయాలి ఆయన అండదండలు? సినిమాల్లో అయితే ఏందో అనుకోవచ్చు, ఆయన సినిమాలకి బాగుంటాడు కానీ రాజకీయాలు ఎందుకంటే ఆయనకు. రాజకీయాలు చూసినాం కదా, తెలంగాణ ఎలక్షన్ అయింది, ఆ బర్రెలకు వచ్చిన ఓట్లు కానీ రాలేదు ఆయన క్యాండిడేట్స్కి. మళ్ళీ ఆయన ఎట్లా పనికి వస్తాడు మీకు పాలిటిక్స్కి? ఆయన హీఈస్ ఓన్లీ ఫర్ మూవీస్. అంత తప్పితే ఊగి మాట్లాడేది వస్తుంది, అది పిక్చర్లలో పనికి వస్తుంది కానీ బయట ప్రజలతో ఈ పబ్లిక్లో పనికిరాదండి. సో వీళ్ళ కలయిక అనేది మన పార్టీకి కానీ మనకు కానీ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. వాళ్ళ గురించి మాట్లాడి మేము అవసరం కానీ లేదు, సమయం వృధా అంతే. ఇంకా లోకేష్ ఉందండి. లోకేష్ అంటేనే పిల్లలు ఎవరు పప్పు నా అంటారు. లోకేష్ ఫోటో చూపిస్తే పప్పు అంటారు. సో ఇది పప్పు. మీకు తెలుసో లేదో, చిన్న పిల్లలకు క్రికెట్లో ఎంతమందిని అడిగితే 11 మంది అంటారు. ఆయన 12 మంది అన్నాడు. ఈడే తెలిసిపోతుంది ఆయన నాలెడ్జ్ ఎంత, ఆ పప్పు ఏం మాట్లాడుతున్నాడని. సో లోకేష్ గురించి ఏం మాట్లాడతారు? 12 క్రికెట్లో అంటే ఏం చెప్పాలి, ఆ టీం వచ్చి 11 మంది. సో ఆ పప్పునే అంతే అంటారు. అంతే. సరే, ఇప్పుడు మరి కదిరి నియోజకవర్గంలో మీకు సేమ్ అంటే మైనారిటీస్కే ఇస్తే టీడీపీ వాళ్ళు మీకు ఆపోజిట్గా మీ మైనారిటీ వ్యక్తినే తెచ్చి పెడితే మైనారిటీ సోదరులు ఎటు వెళ్తారు? మన మైనారిటీ సోదరులు జగన్మోహన్ రెడ్డి కానీ మన ఫ్యాన్ గుర్తుకు డిసైడ్ అయిపోయినారు. అది ఇప్పుడు కాదు, దీని ముందు కానీ ఈ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ ఉన్నింది. మీరు చూడండి కదిరి హిస్టరీ.
కాంగ్రెస్కి ఫేవర్ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఆయన కుమారుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపించిన తర్వాత ఈ పార్టీకే వాళ్ళంతా ఫేవర్ అయిపోయినారు. చూడండి 2014లో తెలుగుదేశానికి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 సీట్లు వచ్చినాయి. కదిరిలో మరియు ఊరకొండలో 2 సీట్లు టీడీపీకి వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కదిరి అనేది వైఎస్ఆర్సీపీ గడ్డ అండ్ మైనారిటీస్ అబ్సల్యూట్లీ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. ఇప్పుడే నేను చెప్తున్నాను కదా, మార్నింగ్ 5 గంటల నుంచి సాయంకాలం వరకు అంటే అవతల సైడ్ కూడా ఒక మైనారిటీ లీడర్ని ఉన్నా కానీ పార్టీ అండి. ఇక్కడ జగన్ సార్ అంటే అయిపోయి మైనారిటీస్ అంతా ఫిదా, వాళ్ళంతా ఇంకా ఈ పార్టీ వైపే ఉంటారు. టీడీపీ మైనారిటీ ఉన్నా నాన్ మైనారిటీ ఉన్నా టీడీపీ వైపు చూడనే చూడరు. ఎందుకు సార్ అంత బాగా బలంగా చెప్పగలరు? మేము పాస్ట్ మా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అండి అది. ఆయన చేస్తున్న మీరు మసీదులకు, ఇమాములకు, మౌజన్లకు ఎవరిస్తున్నారు మీరు గౌరవ వేతనం? ఈయన ఇస్తున్నాడు. ఓన్లీ మౌజన్లు ఇమాములను బట్టి నేను చెప్పడం లేదు, ఇంకా ఈవెన్ మైనారిటీస్ కానీ ఆయన ఈజ్ ఎ నాన్ కమ్యూనల్ అండి. సో ఈయన పట్ల చాలా గౌరవం ఉంది. అందువల్ల మైనారిటీ అవతల పక్క ఉన్నా కానీ మా మైనారిటీస్ అబ్సల్యూట్లీ ఈ పార్టీతోనే ఉంటారు. ఇదే ఫైనల్. అంటే మళ్ళా మూడోసారి ముచ్చటగా కదిరి హ్యాట్రిక్ కొడతాది, అది మీరు చూస్తారు. ఇదే కాదు 175 వైనాట్ 75 డెఫినెట్లీగా 100% వస్తుంది. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు అనుకున్నవన్నీ మీరు ఇప్పుడు మీరు చెప్పినవి ప్రతి ఒక్కటి సార్, మీరు కదిరి నియోజకవర్గానికి మీరు ఏమేమి చేయాలనుకున్నారో ఎమ్మెల్యే అయిన తర్వాత కదిరి పట్టణ ప్రజలు మిమ్మల్ని అడిగేవి అవే. ఎందుకంటే మీరు లైవ్ లో చెప్తున్నారు. అవును, అది నేనేదో ఇట్లే ఆషామాషిగా చెప్పడం లేదు. పూర్తి అవగాహనతో నేను ఏం చేయదలుచుకున్నాను. ఇవి నేను చెప్పిండేవి మీకు 5 చెప్పినాను, 2 చెప్పినాను, 3 చెప్పినాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా మధ్యలో. ఒకటి ఏది పాసిబుల్ ఉందో అది తప్పకుండా తీసుకొని వచ్చి కదిరి ప్రజల కోసము, వాళ్ళ బాగోగుల కోసం మా వంతు ఏమైతే అది చేసేది ఖచ్చితంగా తప్పకుండా. ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్ చెప్పేవి? మెయిన్ ఇంకా కదిరి ప్రజలకు మీరు చేసేవి ఏం చెప్తామండి? రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి మన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పార్లమెంట్కి పంపాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది సానుకూలంగా లేరు అంటున్నారు, అంటే కొంతమంది వ్యతిరేకులు, అంటే కొంతమంది అసమ్మతితో ఉన్నారు, కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఒక కుటుంబం అయిన తర్వాత ఏదో ఒకటి కలహాలు ఉంటాయి, అది టెంపరీ. అది ఇది వైఎస్ఆర్ కుటుంబంలో, ఇది కదిలి ఎస్పెషల్లీ నియోజకవర్గంలో చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ ఈరోజు రేపట్లో సాల్వ్ అయిపోతాయి. మేమంతా కలిసి కట్టుగా మూకమ్మడిగా ఈ ఎలక్షన్లో పాల్గొంటాం. అది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మేమందరం కలిసిపోతాం. కలిసిపోయినాం కూడా, ఏం లేదు. అసమ్మతి అనేది బయట చెప్పుకోవాల్సిందే, లోపల మేము అది చూపించి అసమ్మతి అనేది లోపల మేము పనిచేస్తున్నాం. మా పార్టీ ఎట్లా గెలవాలి, ఎట్లా ఏం చేయాలనేది, దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎలక్షన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చాలా సానుకూలంగా ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడినాను. ఆయన పార్టీకి తప్పకుండా పనిచేసేది అంటున్నారు. వాళ్ళు మాకు టిప్స్ పంపుతున్నారు. దాని ప్రకారంగానే మేము నడుచుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఆయన పార్టీ మారుతారండి, ఛాన్సెస్ వెళ్ళాం. ఆయన ఎందుకు మారుతారండి? ఆయన పార్టీ గిట్టి మారేదనేది అది ఆలోచన వేరే వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ ఆలోచన అట్లే ఉంది. అది కాక ఎమ్మెల్యే కాక నాతో మన పూల శ్రీనివాసరెడ్డి అన్నగారు ఉన్నారు, మళ్ళీ షాకీర్ భాయ్, మన ఇస్మాయిల్, చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు చెప్పుకోపోతే, పేర్లు చెప్పుకోని వాళ్ళు లేరని కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఏం ఒకటే, పార్టీ గెలవాలి, జగనన్న సీఎం కావాలి, అంతే. అసమ్మతి అనేది బయట చెప్పుకోవాల్సిండేదే. అసమ్మతి లేదు. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొత్తగా ఒక ప్రచారం అనేది చేస్తున్నారు, మౌత్ పబ్లిసిటీ. అంటే వచ్చేది మనమే అన్నట్టుగా ఒక పబ్లిసిటీ చేస్తున్నారు. అది మీరు ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా దాన్ని స్టాప్ చేస్తారు? ఇది ప్రతి చోట చెప్పుకుంటున్నారు. అప్పుడే నేను చెప్పినట్లు మేము చెప్తున్నాం 175 వస్తాయని.
మేము 175 వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు? 175 సీట్స్ మేము వచ్చినప్పుడు వాళ్ళు మౌత్ పబ్లిసిటీ చేయని, మీడియా ద్వారా చేయని, వాళ్ళు ఏ సోషల్ మీడియా ద్వారా చేయని, ఏం చేసినా కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. రాలేకపోయే ఇది ఊరికేనే దిస్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో ఏమంటారంటే గొబెల్స్ అంటారు. సో ఊరికేనే ప్రచారం చేస్తారు లేనిది ఉన్నట్లు. అక్కడ లేరు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అనేది ఎక్కడా లేదు. వచ్చేది మన పార్టీనే. ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి సారే. ఇప్పుడు కొంతమందికి సీటు ఇవ్వకపోతే కొంతమంది జంప్ అవుతున్నారు. ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రాబోతుంది. షర్మిలమ్మ గారు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా రాబోతున్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదండి. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ముక్కలైన తర్వాత కాంగ్రెస్ అనే వర్డ్ తుడుచుకొని పోయింది. లాస్ట్ ఎలక్షన్లో నాకు తెలిసినట్లు 10 నుండి ఒక మైనారిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిండ్రి. ఆయన ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినది కొంచెం చూసుకోండి మీరు. దాని ద్వారా మీకు తెలుస్తుంది కాంగ్రెస్ ఏం స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు మీరు అనొచ్చు లాస్ట్ ఎలక్షన్కి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా, 5 ఏళ్లలో చాలా డెవలప్ అయిపోయిందని. ఏం కాలేదు. కాంగ్రెస్ ఇక్కడ ఏమాత్రం లేదు, టీడీపీనూ లేదు. ద ఓన్లీ పార్టీ ఇస్ వైఎస్ఆర్సీపీ. దట్స్ ఇట్. మీ కదిరి వరకు అయితే చెప్పేశారు. నేను కదిరే కాదండి, మీరు స్టేట్లో రిజల్ట్స్ చూస్తారు మీరు. అంటే ఇప్పుడు షర్మిలమ్మ గారు వస్తున్నారు కదా. షర్మిలమ్మ గారు వచ్చినా కానీ కాంగ్రెస్లో ఉండేదాన్ని. ఆయన సొంత పార్టీ ఏం లేదు. కాంగ్రెస్ స్థితి అది ఉన్నప్పుడు షర్మిల గారు పోతే ఏమి, ఇంకెవరికి పోతే ఏమి, కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్. కాంగ్రెస్ స్థితి ఏం లేదు అక్కడ. సో ఎవరు పోతే అంతే అంటారు. అంతే కదా. సో చాలా స్ట్రాంగ్ ఉంది మన పార్టీ. కాంగ్రెస్ అనేది పేరే లేదు. ఇంకా టీడీపీ అనేది ఊరికి చూపిస్తున్నారు వీళ్ళు. దాంతో ఏం కాదు. ఇక్కడ మిమ్మల్ని ఎదుర్కొనే అభ్యర్థులు వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది సార్? ముందు మీరే చూస్తారు కదా వాళ్ళ స్టేటస్ ఏమనేది. చెప్పుకుంటున్నారు, రోజు చూపిస్తున్నారు న్యూస్లలో వలసలు వలసలని. మేము పోయి చూస్తే వలసలు లేవు, ఏమీ లేవు. టీడీపీలో ఉన్న వాళ్ళకే కండువాలు వేసి చూపిస్తున్నారు టీడీపీలో వచ్చేసినారని. ఏడుంది? వైఎస్ఆర్సీపీ నుంచి ఒక మంచి రాలేదు. టీడీపీ వాళ్ళే మళ్ళీ వాపసు వస్తే వాళ్ళకు కండువాలు వేసి టీడీపీలో ఉన్నారు, టీడీపీలో వచ్చినారని చూపిస్తున్నారు. అంటే అది కూడా ఒక బూటకమే. అంతే కదా. ఇప్పుడు మేము తిరుగుతున్నాము, ఎక్కడ పోయి చూడండి మీరు, సర్వేలు చూడండి. నిన్న ఒక సర్వే వచ్చింది, దాని ముందు ఒక సర్వే వచ్చింది. ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్సీపీ కనబడుతోంది. అట్లాంటప్పుడు టీడీపీలో ప్రజలు అవగాహన ఉంది, అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే పార్టీ దగ్గర పోరు. ఈ పార్టీ అంటే, ఈ పార్టీ పథకాలు, ఈ పార్టీ అభివృద్ధి గురించి వాళ్ళు చాలా అవగాహన ఉంది. వారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇక్కడే ఈ పార్టీలోనే ఉంటారు. అది నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా ఏమైనా గొప్ప మార్పులు ఏమైనా వస్తాయా? చాలా మార్పులు వస్తాయండి. నెక్స్ట్ 5 years ముఖ్యమంత్రి అయిన తర్వాత అదర్ దాన్ సంక్షేమం, అదర్ దాన్ ఇది పథకాలు చాలా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు కానీ చేశారు. ఇప్పుడు మీరు టిట్కో ఇల్లు చూడలేదా? ల్యాక్స్ ఆఫ్ హౌసెస్ కట్టినారు. ఇట్లాంటివి ఏం చేసినా ఆయన చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడే మన బ్రిటన్ నుంచి ఎలా ఈ వాలంటరీ వ్యవస్థ నడుపుతున్నారు, ఎట్లా నడుస్తూ ఉందని బ్రిటన్ నుంచి ఒక టీం వచ్చింది అధ్యయనం చేసి. తెలుసా మీకు అది? సో ఈయన చేసే పనులు బ్రిటన్ ఒకప్పుడు 1947 ముందు మాకు రూల్ చేసినారు వాళ్ళకి. ఇప్పుడు అర్థం కావడం లే ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది, ఈ లెవెల్లో పోయింది, ఈ సపరేట్ స్టేట్స్ ఎంత డెవలప్ చేస్తున్నారని వాళ్ళు వచ్చి అధ్యయనం చేసిపోయినారు. సో అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్ని ఎక్కడో తీసుకుపోతారండి. చాలా డెవలప్ అవుతుంది, చాలా సంక్షేమం అవుతుంది. ఇప్పుడు చాలా బాగుంటారు. మీరు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు మీరు తీసుకొని వెళ్ళే నినాదం ఎలాంటిది? సంక్షేమం, అభివృద్ధి. అది జగన్తోనే సాధ్యం, వేరే వాళ్ళతో సాధ్యం కాదు. ఫిక్స్. ఎస్, ద ఓన్లీ జగనన్న కెన్ డూ దిస్. అదర్ దాన్ జగనన్న నో వన్ కెన్ డూ. చూడండి, మీరు ఎప్పుడే చెప్పినాను నేను, జన్మభూమిలో 5 kilometers నడుచుకొని పోయి 500 తీసుకొని వస్తా ఉంటారు. ఇంటి దగ్గరికి వచ్చి 5 గంటలకు లేపి 3,000 ఇస్తున్నారు. ఇదొకటి ఎగ్జాంపుల్ చాలదా? ఆరోగ్యశ్రీలో 25 lakhs చేసినారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పోయినా కానీ చేయించుకోవచ్చు వాళ్ళు, ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ. వేరే మీకు వేరే స్టేట్స్లో ఎక్కడున్నా ఇంత వెల్ఫేర్, ఇంత డెవలప్మెంట్ ఎక్కడుంది? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కదిరి పట్టణ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? ఇప్పుడంటే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలని ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు వాటిని అన్నింటినీ కంప్లీట్ చేస్తామన్నారు. మీరు ఇచ్చేటువంటి హామీలు ఏంటి?
మొదటగా బీడీ కార్మికుల కొరకు ఈఎస్ఐ హాస్పిటల్ కొరకు నేను తప్పకుండా ప్రయత్నించి ముఖ్యమంత్రితో మాట్లాడి అది తీసుకురాదలుచుకున్నాను. అలాంటిదే కాకుండా మన టెక్స్టైల్ పార్క్ దాంట్లో ఏమవుతుందంటే ఉపాధి చాలా దొరుకుతుంది. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, చాలా ఉపాధి దొరుకుతుంది. ఆ టెక్స్టైల్ పార్క్ కొరకు ఒక బాంబే రేయన్ కంపెనీ, దట్ ఈజ్ అది ఆదిత్య బిర్లా కంపెనీ, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించినారు. అది ఇంకా మూడవది, ఈ మన పిల్లల్లో ఇది కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. అది ఎక్కడి నుంచైనా కూర్చొని చేసుకోవచ్చు. అది కదిరిలోనే వాళ్ళు ఒక కంపెనీ, అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, నేను 2 పేర్లు చెప్పినా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఒకవేళ ఇక్కడ వాళ్ళకు కానీ ఖర్చు తగ్గుతుంది, ఎవరికి, కంపెనీలకు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కన్నా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు బిల్డింగ్ కడతారు. ఆ లెవెల్లోది కదిరికి ఏమవుతుందంటే ఒక బ్యూటీను వస్తుంది, మా పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. సో 4వది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వదలుచుకున్నాను. అది ఏమంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏమంటే భూ కబ్జాలు ఉండకూడదు. ఒక కమ్యూనిటీ, ఒక బిజినెస్ కమ్యూనిటీ కానీ ప్రజలు శాంతంగా ఉండాలంటే, వాళ్ళు శాంతంగా బ్రతకాలంటే వాళ్ళకు భూ కబ్జాలు కానీ మామూలు కానీ ఇట్లాంటివి ఉండకూడదు. సో ఇలాంటివి ఉండకుండా ఒక మంచి వాతావరణం ఇచ్చి ఈ కదిరి ప్రజలను మనశ్శాంతిగా ఉండాలనుకునే విధంగా చేయాలనేది నా తపన. ఇలాంటివే కాకుండా చాలా ఉన్నాయి. నేను మీకు 2-3 చెప్పినాను. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. డెవలప్మెంట్ వరకు అది టైమ్లీ మేము సమయం వచ్చినప్పుడు ఏది ముందర వస్తే అది చేసుకుంటూ మేము కదిరి ప్రజల కొరకు, డెవలప్మెంట్ కొరకు ఆలోచించి వాళ్ళ మంచి కొరకు చేయాలనేదే నా తపన. అదే మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించేది. ప్రజలు బాగుండాలా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ బాగుండాలనే కోరుకుంటాడు. సో ఆయన ఇన్స్పిరేషనే మేము ఈరోజు ఈ పాలిటిక్స్లోకి రావడము, ఈ పార్టీలో టికెట్ వచ్చి మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం మైనారిటీస్ కొరకు 0% ఫినాన్స్, ఒక బ్యాంక్ తీసుకొని రావాలి. దాంట్లో 0% అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టే అవసరం లే, ఓన్లీ కంతుల వారీగా అసలు కడతారు. ఓకే, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్. అవును, ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్లో జరుగుతూ ఉంది. సో ఆ మోడల్ ఇక్కడ తీసుకొని వచ్చి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలనేది నా ఐడియా. ప్రస్తుతం కదిరి నుంచి ఇది మోడల్ స్టార్ట్ కావాలి. ఇది ఒక చోట స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా పూర్తి మన స్టేట్ ఇలాంటివి జరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అంటే ఇది ఉందంటారా? వేరే కంట్రీస్లో ఉన్నాయండి, ఉన్నాయి, వేరే కంట్రీస్లో జరుగుతున్నాయి. అది నేను చూసినాను. నా దగ్గర లిటరేచర్ కానీ ఉంది. అది తప్పకుండా ఇది మేము ఆచరణలోకి తీసుకొని వస్తామని మీకు చెప్పుకుంటున్నాను. మక్బుల్ గారు, మీరు చెప్పినవి అన్ని లైవ్లో చెప్పారు. రేపు మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఏవైతే చెప్పారో, ఐ డ్రీమ్ ద్వారా మీరు చెప్పారో అవి తూచా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తానని నేను కదిరి నియోజక ప్రజలకు, ఐ డ్రీమ్స్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం మరియు ప్రజలకు ఇవన్నీ చేస్తానని నేను అందరికీ హామీ ఇస్తూ, వచ్చే ఎన్నికల్లో నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ఆశతో నేను ముగిస్తున్నాను. సార్, మక్బుల్, బిఎస్ మక్బుల్ గారు లోకలా, నాన్ లోకలా? ఇంతకుముందు వచ్చిండే ఎమ్మెల్యేలందరూ ఎక్కడ పుట్టినారు ఏమనేది వాళ్ళకి అడిగి తెలుసుకోండి. నేను కదిరిలో పుట్టినాను, కదిరిలో పెరిగినాను, నా ఎడ్యుకేషన్ కదిరిలో జరిగింది. దాని తర్వాత ఏదో వ్యాపారం కోసం మేము బెంగళూరు పోవడం జరిగింది. కానీ నేను ప్యూర్ లోకల్, నాన్ లోకల్ మిగతా వాళ్ళు ఎవరు చెప్తున్నారో వాళ్ళు నాన్ లోకల్. ఇప్పుడు మీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం, ఆయన నాన్ లోకల్ అనే ప్రచారం చేస్తున్నారు. మీరు ఇంతకుముందే చెప్పారు, చదివింది ఇక్కడ, మా సిస్టర్స్ని ఇచ్చింది ఇక్కడ అని. వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు? ఇవే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. నేను లోకల్, నాన్ లోకల్ అనేది ఇక్కడ పుట్టినాను, బర్త్ సర్టిఫికేట్ దొరుకుతుంది పోయి కదిరి మున్సిపాలిటీలో తీసుకుంటే.
స్కూల్ పోతే స్కూల్లో సర్టిఫికేట్ దొరుకుతుంది. దీని తర్వాత లోకల్ నాన్ లోకల్ క్వశ్చన్ యాడ్ వచ్చింది. వాళ్ళు ఎందుకు ఆ ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు నేను ఏదో బెంగళూరులో 10 సంవత్సరాల నుండి వచ్చినానని నాన్ లోకల్ అంటున్నారు. నేనేదో ఇంపోర్ట్ అయిండేది కాదు, నేను ఇక్కడ పుట్టి పెరిగిండేది. వాళ్ళకి ఏదో ఏం దొరక్క వాళ్ళకి టూల్ ఒకటే చెప్తున్నారు, ఏమన్నా నాన్ లోకల్ అని. అంటే మక్బుల్ గారి నెగిటివ్ పాయింట్స్ ఏంటని వెతుకుతూ ఈ విషయ ప్రచారం ఎందుకు అని. ఇది దొరకలేదు కాబట్టి చూడండి, నేను ఇంతకుముందు పాలిటిక్స్ చేసిందిలే, ఏ భూ కబ్జా చేసిందిలే, ఎవరి దగ్గర వసూలు చేసిందిలే, ఇంకా ఏది దొరక్క నాన్ లోకల్ అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చి పెట్టినారు. అదైతే మాత్రం నేను మాత్రం లోకల్ అని. అదేదో చంద్రబాబు నాయుడు గారు మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు కొత్తగా చేసినట్టు ఆ విధంగా. అంతే వాళ్ళకి అలవాటు కదండి. మన టీడీపీ వాళ్ళకు గోబెల్స్ అంటే లేనివి ఉన్నట్టు ప్రచారం చేసేది అలవాటు. మక్బుల్ గారు, చివరిగా ఒకే ఒక ప్రశ్న, కదిరి పట్టణ ప్రజలకు ఐ డ్రీమ్ తరపున మీరు ఇంకేమైనా చెప్పాలనుకున్నారా? కదిరి ప్రజలకు ఐ డ్రీమ్ తరపున వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు జె శాంతమ్మక్క గారికి పార్లమెంట్కి పంపాలని అందరికీ మనసారా కోరుకుంటున్నాను. సార్, మా తరపున, మా ఐ డ్రీమ్ తరపున కూడా మేము మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.